అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను పిండొడియాలు పెడుతున్నాను రేషన్ బియ్యంతో. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు ఉదయాన్నే 6ంటికి నిద్రలేచాను ఫ్రెండ్స్. 6ంటికి నిద్రలేచి గిన్నెలన్నీ తోమి బట్టలన్నీ తడిపెట్టాను. ఇంకా పనులు ఏమీ కాలేదు. ఫస్ట్ వడియాలు పెట్టుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, బియ్యం పిండి వడియాలు ఎలా పెట్టాలో చూద్దాం. ఈరోజు వేడివేడి పప్పుచారు కూడా రెడీ అవుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, వేడివేడి పప్పుచారు ఎలా చేసుకుందాం చూద్దాం రండి. వాసన మామూలు రావట్లేదు. ఈ వాసనకే అన్నం ఇంత తింటారు ఫ్రెండ్స్. చాలా బాగుంది. బట్టలన్నీ ఉతకాలి ఫ్రెండ్స్. చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి బట్టలు. నిన్నటివి ఈ రోజుకి. మేడం గారు మునక్కాయలు ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, నాటుకాయలు మునక్కాయలు. ఈరోజు మునక్కాయ కూర చేయాలి. చాలా ఇచ్చారు మేడం గారు. ఈ కూరగాయలు ఏ ఉన్నా కానీ మాకు ఇస్తారు. మా వెనకే ఉంటారు మేడం గారు. ఇప్పుడే వెళ్ళి మా బుజ్జి తీసుకొచ్చింది మునక్కాయలు. చూడండి ఎన్ని ఇచ్చారు. ఈ పప్పుచారు చేసుకోవచ్చు, సాంబార్ చేసుకోవచ్చు, మునక్కాయ టమాటా కూర చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చిన్న చిన్న ముక్కలు కోసి కవర్లో కట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఈరోజు సింపుల్గా ఒక లోట వడియాలు పెడదాం ఫ్రెండ్స్. ఎక్కువ కాదు, ఒక లోట పెట్టి చూస్తాను. ఎప్పుడో పెట్టాను, మళ్ళీ ఈరోజు పెడదాం అనుకుంటున్నాను. చూడండి, పొయ్యి ముట్టించాను, మండుతుంది. నేను ఈ రేషన్ బియ్యాన్ని 3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఎండబెట్టి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక లోట రేషన్ బియ్యాన్ని మిక్సీ పట్టాను. చూడండి, మన అట్లు పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టుకొని ఇట్లా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఈ లోటాతో బియ్యం పోసాను ఫ్రెండ్స్. ఈ లోటాతో 8 లోటాలు ఎసురు పోసుకుందాం. ఎనిమిది లోటాలు ఎసురు పోసాను ఫ్రెండ్స్. ఇప్పుడు పుల్లల పొయ్యి మీద పెట్టుకొని వంట వేసుకుందాం. ఎండ బాగానే వస్తుంది ఫ్రెండ్స్. పొయ్యి మండుతుంది. చూడండి, నా కాడ పెద్ద తపాల ఏమీ లేదు ఫ్రెండ్స్. అందుకని ఇడ్లీ పాత్రలో పెట్టుకున్నాను. చూడండి, పొయ్యి మండుతుంది. ఇడ్లీ పాత్ర పెట్టాను. ఎసురు బాగా కాగాలి. ఒక పొయ్యి మీద టీ పెట్టాను ఫ్రెండ్స్. టీ తాగలేదు ఈరోజు. టైం అయితే 8 అవుతుంది. ఇప్పుడు టీ పెడుతున్నాను. కందిపప్పు అయిపోయినాయి ఫ్రెండ్స్. కందిపప్పు తెప్పించాను. పప్పుచారు చేస్తాను. పప్పుచారుకి చింతపండు కూడా నానబెట్టాను. నోరు పూసింది ఫ్రెండ్స్. బాగా ఏం మాట్లాడనట్లేదు, తినట్లేదు. అందుకని ఈ టాబ్లెట్లు తెప్పించుకున్నాను. చూడండి, పొద్దున మేడం గారు మునక్కాయలు ఇచ్చారు. మునక్కాయ పప్పుచారు చేస్తాను ఫ్రెండ్స్. టీ కాగాయి ఫ్రెండ్స్. పాలు పోసుకుందాం. పొయ్యి మండుతుంది ఫ్రెండ్స్. ఎసురు కాగాయో లేదో చూద్దాం. ఎసురు ఇప్పుడే కాగుతున్నాయి. ఇప్పుడు మనం ఈ ఎసురులోనే జీలకర్ర, కరివేపాకు, కారం, సాల్ట్ వేసుకుందాం. వేసుకుని మూత పెట్టుకుందాం. ఇంకా బాగా తెరలాలి. ఈ పొయ్యి మీదే బియ్యం కూడా కడిగి పెట్టాను. ఈ పొయ్యి మీద అన్నం కూడా వండుతాను ఫ్రెండ్స్. పొయ్యి బాగా మండించుకుందాం. ఇవాళ సింపుల్గా పెడితే రేపు మరిన్ని పెడదాం ఫ్రెండ్స్. ఈరోజు ఒక లాటానే పెడుతున్నాను. పొయ్యి బాగానే మండుతుంది. చూడండి, టీ కాగాయి ఫ్రెండ్స్. టీ తాగి బెల్ల వేసుకుంటాను. నోరు బాగా నొప్పి పుడుతుంది. బాగా పూసింది ఫ్రెండ్స్. నోరంతా ఏం మాట్లాడనట్లేదు. టీ కాగాయి ఫ్రెండ్స్. గ్యాస్ ఆపుకుందాం. గ్లాసులో పోసుకొని తాగాలి. బెల్లలు కూడా వేసుకోవాలి. మంచినీళ్ళు తప్ప బెల్ల వేసుకోవాలి. నోరు అయితే బాగా పూసింది ఫ్రెండ్స్. ఈ ఎండకి లిఫ్ట్ మిషన్ పనిచేయటం వల్ల ఇప్పుడు ఇంట్లో ఉన్నాం కదా, ఈ వారం బట్టి ఇంటికాడే ఉంటున్నాను కదా, వేడంతా ఎల్ల పొంగి నోరంతా పూసి ఏం తినేయట్లేదు అసలు.
బెల్ల వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, టీ కూడా గ్లాసులో పోసుకున్నాను. ఫస్ట్ బెల్ల వేసుకుంటాను. కందిపప్పు కడిగి పెట్టాను ఫ్రెండ్స్. పసుపు కూడా వేసాను. పప్పుచారుకి ఫస్ట్ కందిపప్పు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఎండకి వీడియో కూడా సరిగ్గా కానరాట్లేదు ఫ్రెండ్స్. ఎసురు కాగాయి చూడండి. ఇప్పుడు మనం ఈ పిండి అట్లు పిండిలాగా కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పిండి కొంచెం కొంచెం పోసుకొని బాగా ఉడికించుకోవాలి. మరీ పలసగా కాదు, మరీ చిక్కగా కాదు, ఉడికించుకుందాం. ఫస్ట్ పిండి పోసుకొని, పిండి ఎసుట్లో పోసేటప్పుడు ముందల కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా. ఎట్లా ఇప్పుడు పోసుకుందాం. ఇప్పుడు బాగా ఒకసారి తిప్పుకుందాం. ఇది మొత్తం బాగా ఉడకాలి. పప్పు ఎనుకుందాం ఫ్రెండ్స్. పప్పు బాగానే ఉడికింది, ఎనుకుందాం. మరేం కదా ఈ ప్లేట్ తీసుకుని వచ్చింది పప్పు కోసం. సాల్ట్ కొంచెం వేసుకొని ఎనుకుందాం. నాకు కూడా నోరు పూసింది ఫ్రెండ్స్. నేను ఈ ఉట్టుపప్పుతోనే తింటాను, కొంచెం తీసుకుంటాను. మా రేణుకాదేవికి నాకు తీసుకున్నాను, పక్కన పెట్టుకుంటాను. టమాటాలు, పచ్చిమిర్చి, మునక్కాయలు ఫ్రెండ్స్. మునక్కాయలు పక్కన మా ఇంటి వెనక మేడం గారు ఇచ్చారు. మునక్కాయ పప్పుచారు ఫ్రెండ్స్. ఉల్లిపాయలు లేవు ఫ్రెండ్స్. ఉల్లిపాయలు మర్చిపోయాను నేను. ఎండ మామూలు రావట్లేదు, తెచ్చేవాళ్ళు మా పిల్లలు వెళ్ళమంటున్నారు. ఇంకా ఉల్లిపాయలు లేవు. పచ్చిమిర్చి, టమాటాలు, మునక్కాయలు వేసి పప్పుచారు చేస్తాను. చూడండి, ఈ పప్పులోనే అన్నీ వేసి ఫస్ట్ చింతపండు పులుసు అన్నీ పోసి ఉడికించుకొని తాలింపు వేసుకుందాం. చింతపండు ముందరే నానబెట్టాను. కరివేపాకు, కారం అన్నీ, చింతపండు పులుసు అన్నీ వేసాను ఫ్రెండ్స్. మూత పెట్టుకొని బాగా ఉడికించుకుందాం. బాగా ఉడికినాక తెరిలేటప్పుడు అప్పుడు తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఉడుకుతుంది, ఇంకా ఉడకాలి. ఎండకి ఏమీ కానరాట్లేదు ఫ్రెండ్స్. కాళ్ళు కాలిపోతున్నాయి ఎండకి. ఇంకా బాగా కొంచెం ఉడకాలి. కొంచెం ఉడికితే ఇంక వడియాలు పెట్టుకోవటమే. ఉడికింది ఫ్రెండ్స్ పిండి. మనం చీరని వేసుకుందాం. ఫస్ట్ చీర వేసుకుందాం ఫ్రెండ్స్. చీర నిండా పెడదాం. పిండి ఉడికింది. ఫ్రెండ్స్ దింపుకుందాం. దింపుకొని పొయ్యి మండుతుంది, అన్నం కూడా పెట్టుకుందాం ఈ పొయ్యి మీదే. ఈ పిండి తపాలలో పోసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఎత్తి పోసుకుందాం. ఉప్పు, కారం అన్నీ సరిపోయాయి. మామూలుగా లేదు వేడి. అర్బాన్ మధ్యలో ఫస్ట్ ఈ వడియాలు వరుసన గంటతో పోసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, వడియాలు ఎప్పుడో పెట్టాను ఫ్రెండ్స్. ఈ వస్తాయో తెలీదు. ఈరోజు శాంపిల్గా పెడుతున్నాను. ఈరోజు వస్తే రేపు కూడా పెడదాం.
ఎండ మామూలు రావట్లేదు. ఎండ వస్తేనే వడియాలు బాగా ఎండుతాయి. మీలో ఎంతమందికి వడియాలు పెట్టడం వచ్చో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడో పెట్టాను, గుర్తులేదు. ఈ రవ్వ వడియాలు పిండి మనం మిల్లులో పట్టుకొచ్చి పిండి వడియాలు కూడా బాగుంటాయి. ఈ అయితే రవ్వ. అన్నం కూడా ఉడుకుతుంది పొయ్యి మీద. ఫస్ట్ ఈ వడియాలు మా రేణుకి అదే ఉంచిద్దో పీకేసిద్దో. పెద్ద పెద్ద పెడితేనే చిన్న చిన్నగా ఎండాటికి చిన్నగా అవుతాయి ఫ్రెండ్స్. వడియాలు పెట్టడం అయిపోయింది ఫ్రెండ్స్. ఒక లోటా బియ్యానికి చూడండి ఈ వడియాలు అయ్యాయి. ఎండ వస్తేనే బాగా ఎండితేనే తెలిసిద్ది. ఈరోజు ఈ వడియాలు వస్తాయో లేదో తెలీదు. ఈరోజు బాగా వస్తే రేపు కూడా పెడతాను ఫ్రెండ్స్. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నం కూరలో వండుకుందాం. వడియాలు పెట్టాడికే అన్నం కూడా ఉడికింది ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని తిప్పుకుందాం. చూడండి ఉడికింది. అన్నం గెంజించుకుంటే సరిపోయింది. పప్పుచారు కూడా ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి తెరలేవి బాగానే. పప్పుచారు తాలింపు వేసుకుందాం. నూనె వేడైంది ఫ్రెండ్స్. తాలింపు గింజలు వేసుకుందాం. మా రేణుకాదేవికి పాపం అన్నం ఆకలి అవుతుందండి ఫ్రెండ్స్. ఇందాకలా పప్పు కొంచెం తీసాను కదా, పప్పు అన్నం వేసి ఇచ్చాను. అడు కూర్చొని తిను. మా బుజ్జి కూడా ఆకలి అవుతుందంట, చూస్తుంది. తింటవా? పెట్టేనా? తాలింపు గింజలు ఏగాయి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేసుకుందాం. తీసుకుందాం. జీలకర్ర కూడా కొంచెం. కరివేపాకు. స్మెల్ బాగా మామూలుగా రావట్లేదు ఫ్రెండ్స్. వాసన అన్నం అయితే బాగా ఆకలిస్తుంది. పప్పుచారులోకి ఉప్పు చేపలు ఫ్రెండ్స్. చూడండి ఉప్పు చేపలు వేయించుకుందాం. పప్పుచారు తాలింపు కూడా వేసాను. పోయి గ్యాస్ ముట్టించి కళాయి కూడా పెట్టాను. ఇప్పుడు దీంట్లో ఉప్పు చేపలు వేయించుకుందాం. నూనె వేడైంది ఫ్రెండ్స్. ఇప్పుడు చేపలు వేయించుకుందాం. పప్పుచారు కూడా తెరులుతున్నాయి. గ్యాస్ ఆపుకుందాం. పప్పుచారు అయితే ఈ ఎండాకాలం అన్నం కూడా ఒక ముద్ద తినబుద్ధి అయింది ఫ్రెండ్స్. ఈ ఎండాకాలం ఏ కూరలో తినబుద్ధి కాదు, అందుకే పప్పుచారు చేస్తున్నాం ఎక్కువ. వేడి వేడి అన్నం, వేడి వేడి పప్పుచారు, వేడి వేడి ఉప్పు చేపలు రెడీ.
మీ అందరూ ఈరోజు మీ ఇంట్లో ఏమేమి కూరలు చేశారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అందరికీ అన్నాలు ఆకలి అవుతున్నాయి ఫ్రెండ్స్. అందరం తింటాము. బాయ్ బాయ్.